కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగవలసి ఉండగా 1వ తేదీ సెలవు దినం ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగా 31వ తేదీ నాడే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఎవరైతే నిత్యం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉన్న ఉద్యోగస్తులకు 1వ తేదీకే జీతాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సామాజిక ఫంక్షన్లో ఏదైతే తూచా తప్పకుండా 1వ తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు. దానికి ఒక్కరోజు ముందస్తుగానే ఈ పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ టైంకి అప్పుడే 50% అబౌవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉన్నామండి, మా శాసనసభ్యుల చేతుల మీద ఉన్నామండి. అందరూ పాల్పంచుకుని ఇందులో ఇది ఒక పండగ దినంగా, అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటతెల్లమవుతుంది. ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు. ఎవరైతే నిత్యం ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని పరిరక్షిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ, పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు, వాళ్లకు కూడా డైరెక్ట్గా 1వ తారీఖుకే పెన్షన్లు జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం. అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియదు. అలా కాకుండా ఇవాళ ఆ రోజు లేని డబ్బు ఈ రోజు ఉన్న డబ్బు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఆ రోజు లేనిది చిత్తశుద్ధి, ఈ రోజు ఉన్నది చిత్తశుద్ధి. ఆ కారణంగానే ఇటు ఉద్యోగస్తులకు కానీ అటు పెన్షన్దారులకు కానీ అందరికీ కూడా సామాజిక పెన్షన్లు కానీ అనుకున్న మేరకు 1వ తారీఖులో ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కృతనిశ్చయంతో తీసుకుంది. అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది.